బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి సినిమా ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ కాస్త టైం తీసుకున్నాడు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి స్టోరీ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి సినిమాలో సస్పెన్స్ మరియు భయం స్టార్ట్ అవుతాయి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా కూడా బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు లేకుండా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కు మించి ట్విస్టులు ఉంటాయి. హాస్పిటల్ సన్నివేశంలో అనుపమ యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ లాస్ట్ మినిట్ లో వచ్చే ట్విస్ట్ కి మనం థ్రిల్ ఫీల్ అవుతాం. కిష్కింధపురి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ ఇంతకు ముందు సినిమాల కంటే చాలా బెటర్ గా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ సూపర్ గా ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హాంటింగ్ గా అనిపించింది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి కిష్కింధపురి సినిమా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.